అందరికీ నమస్కారం. పెళ్ళైన స్త్రీలు ఈ 5 వస్తువులు ధరిస్తే భర్తకు ప్రమాదం తప్పదు. ఇంటి ఇల్లాలు ప్రతి స్త్రీకి పెళ్లితోనే కొత్త జీవితం మొదలవుతుంది. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని ఒక కామెంట్ పెట్టి ఒక లైక్ చేసి కొత్తగా చూస్తున్న వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సాధారణంగా హిందూ సంప్రదాయంలో పెళ్లి అయిన మహిళలు తప్పనిసరిగా గాజులు, ముక్కు పుడక, కాళ్లకు మెట్టెలు, మెడలో తాళి, లక్ష్మీదేవి మాదిరిగా కనిపిస్తుంది. అయితే చాలామంది ఆడవాళ్ళు పెళ్ళైన తర్వాత తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తారు. స్త్రీలు చేసే కొన్ని పొరపాట్ల వలన తన భర్త ప్రాణాలకు గండం ఏర్పడవచ్చు. ఈ నియమాలు మన పూర్వీకులు సాంప్రదాయంగా పెట్టారు. వాటిని స్త్రీలు తప్పకుండా ఆచరిస్తూనే ఉన్నారు. హిందూ ధర్మంలో పెళ్లి జరిగిన స్త్రీలను లక్ష్మీదేవిగా భావిస్తారు. మహిళలు స్వీకరించిన ప్రతిదానికి శాస్త్రీయపరమైన కారణం ఉంది. చెవులు, ముక్కు పుటక, గాజులు ఇలా ప్రతిదాని వెనుక ఓ ఫలితం, మహిళలకు మేలు కలిగించే ప్రయోజనం తప్పనిసరిగా ఉంది. కొత్త కొత్త బంధాలు, నిబంధనలు ఏర్పడతాయి. పెళ్ళైన ఆడవాళ్ళు వేసుకునే మంగళసూత్రము, నల్లపూసలు, కాలికి మెట్టెలు, నుదుటిన సింధూరం, చేతికి మట్టి గాజులు సంబంధించిన విషయాలు తెలియక చాలా పెద్ద పెద్ద పొరపాట్లు చేస్తూ ఉంటారు. పెళ్ళి అయిన మహిళలు మెట్టెలు ధరించడంలో దాని నుంచి విద్యుత్ ప్రసరిస్తుంది. ఆ వేలు నేలకు తగలడం మంచిది కాదని, అలా తగలకుండా ఉండడానికి మెట్టెను ధరించే సాంప్రదాయం వచ్చింది. ఆ మెట్టె వల్ల గర్భాశయానికి రక్త ప్రసరణ జరుగుతుంది. దీంతో వారి ఋతుక్రమం సరిగ్గా ఉంటుంది. మంగళసూత్రం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, నుదుటిన సింధూరాన్ని ఎవరు ఇస్తే పెట్టుకోవాలి, ఇలాంటి మరెన్నో విషయాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. స్త్రీలు చేసే కొన్ని పొరపాట్ల వలన తమ భర్తకు అకాల మృత్యువు లాంటి గండాలు ఏర్పడతాయి. కాబట్టి పెళ్ళైన ఆడవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలను ఇంటి లక్ష్మి అని పిలుస్తారు. ఏ స్త్రీ తన ఇంటి పరిశుభ్రతపై ఎక్కువ శ్రద్ధ చూపుతుందో ఖచ్చితంగా ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది. ముఖ్యంగా పెళ్ళైన ఆడవారు తమ చేతులకు వెండి గాజులు అస్సలు ధరించకూడదు. అలాగే చెవులకు కూడా వెండితో చేసిన చెవిదిద్దులు ధరించకూడదు. శాస్త్రం ప్రకారం ఇది చాలా పెద్ద పాపంగా పరిగణించబడుతుంది. సింధూరం అనేది హిందూ సాంప్రదాయం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటుంది. వివాహ వేడుకలు అత్యంత ముఖ్యమైన సింధూర తంతుకు కూడా ఎంతో విశిష్టత ఉంది. ఎరుపు రంగులో ఉండడం శుభప్రదం అని నమ్ముతారు. సింధూరం ధరించే స్త్రీలు సుదీర్ఘమైన సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని పొందుతారు. సుమంగళి స్త్రీలు ఎప్పుడు కూడా కంట నీరు పెట్టుకోరాదు. ఇది పుట్టింటికి మరియు మెట్టింటికి దారిద్ర్యాన్ని తెచ్చిపెడుతుంది. ఈ మధ్య కాలంలో చాలామంది స్త్రీలు నలుపు రంగు వస్తువులు ధరిస్తూ ఉంటున్నారు. నలుపు రంగు అశుభాన్ని గుర్తు. ఏ స్త్రీ అయితే నలుపు రంగు బట్టలు ధరిస్తుందో, నలుపు రంగు వస్తువులను వేసుకుంటుందో ఆ స్త్రీకి సుమంగళి ప్రాప్తి ఉండదని శాస్త్రం హెచ్చరిస్తుంది. కాబట్టి పెళ్ళైన స్త్రీలు నలుపు రంగు వస్తువులు, నలుపు రంగు బట్టలు ధరించకూడదు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. స్త్రీలు వేసుకునే మంగళసూత్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు మెడల నుంచి తీయకూడదు. మంగళసూత్రాన్ని అసలు మెడ నుండి తీయకుండా ఉండడమే మంచిదని పండితులు చెప్తున్నారు. మంగళసూత్రంలో ఉండే నల్లపూసలకు దైవశక్తి ఉంటుంది. కాబట్టి స్త్రీలు తమ మెడలో నుండి మంగళసూత్రాన్ని తీస్తే ఆ నల్లపూసలకు ఉన్న దైవశక్తి అంతా పోతుంది. దీనివల్ల మీ భర్త ప్రాణాలకు ముప్పు కావచ్చు. కనుక భర్త ఆయుష్ కోసం స్త్రీలు తమ మంగళసూత్రాన్ని ఎప్పటికీ మెడలోనే ఉంచుకోవాలి. ఇంకా చాలామంది మహిళలు తమ మంగళసూత్రాన్ని హెయిర్ పిన్నులు, పిన్నీసులు పెడుతూ ఉంటారు. అయితే వేద మంత్రాలతో పవిత్రంగా మెడలో కట్టిన మంగళసూత్రానికి ఈ విధంగా పిన్నీసులు పెట్టడం మంచిది కాదని, అలా పెడితే భర్త ఆయుష్ మీద ప్రభావం పడుతుందని పండితులు చెబుతున్నారు. స్త్రీలు వేసుకునే మంగళసూత్రం ఎప్పుడు హృదయం కింద వరకు ఉండాలి. స్త్రీలు వేసుకునే మంగళసూత్రంలో నల్ల పూసలు మరియు ఎర్ర పూసలు మొత్తం కలిపి 9 పూసలు ఉండేలా చూసుకోవాలి. దేవుడి గుడికి వెళ్ళేటప్పుడు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చాలామంది గుడి వెనుక భాగం తమ చేతులతో తాకి నమస్కారం చేస్తారు. కానీ ఇది చాలామంది చేసే ప్రతి పొరపాటు.
గుడి వెనుక భాగంలో రాక్షసులు నివసిస్తారని నమ్మకం. కాబట్టి ఇక నుంచి అయినా గుడిలో ప్రదక్షిణ చేసేటప్పుడు గుడి వెనుక భాగాన్ని చేతులతో తాకవద్దు. విభూతిని ధరిస్తే మన తలరాతను మార్చుకునే శక్తి ఉంటుందట. ఎవరైతే విభూతి ధరిస్తారో వారికి వారు చేసిన పాపాలు తొలగిపోయే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు వివరిస్తున్నాయి. మన తలరాతను పోగొట్టుకోగల శక్తి భస్మానికి మాత్రమే ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే సుమంగళి స్త్రీలు విభూతిని ధరించకూడదని పండితులు చెబుతున్నారు. స్త్రీలు విభూతిని ధరించాలంటే తమ భర్త చేత మాత్రమే విభూతిని పెట్టించుకోవాలట. నేరుగా స్త్రీలు విభూతిని పెట్టించుకుంటే దానికి ఎటువంటి ఫలితం ఉండదు. విభూతిని ధరించేటప్పుడు మధ్య వేలు లేదా ఉంగరం వేలు మాత్రమే పెట్టుకుంటే చూపుడు వేలుతో మాత్రం అస్సలు పెట్టుకోరాదు. ఇంట్లోని స్త్రీలు స్నానం చేయకుండా బీరువాని ముట్టుకోకూడదు. ఇలా చేస్తే మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. పెళ్లి అయిన స్త్రీలు స్నానం చేశాక తడి చేతులతో నుదిటి పైన కుంకుమ పెట్టుకోకూడదు. ఇలా చేస్తే తమ భర్తకు కీడు సంభవిస్తుందట. స్త్రీలకు నెలసరి వచ్చిన సమయంలో 1వ రోజున, 4వ రోజున మరియు 5వ రోజున ఖచ్చితంగా తల స్నానం చేయాలి. ఇలా తల స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయాలి. ఇలా చేస్తే మీ జాతకరీత్యా ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. స్త్రీలు శుక్రవారం రోజున ఇంటిని శుభ్రం చేయకూడదు. ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు వస్తాయి. స్త్రీలు ఎప్పుడు కూడా గుమ్మడికాయను కొట్టకూడదు. స్త్రీలు గుమ్మడికాయ కొడితే తన గర్భసంచి జారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలామంది మహిళలు గుమ్మం మీద కూర్చొని మాట్లాడటం, తినడం చేస్తూ ఉంటారు. స్త్రీలు ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది. స్త్రీలు చేసే ఈ ఒక్క పని వల్ల తమ ఇల్లు నాశనం అయిపోతుందని పండితులు చెబుతున్నారు. అందుకే గుమ్మం మీద కూర్చోకూడదు అనే గ్రంథాల్లో ప్రస్తావన కూడా ఉంది. శాస్త్రాల ప్రకారం చీపుని లక్ష్మీ రూపంగా భావిస్తారు. ఇంట్లోని ఆడవాళ్ళు పొరపాటును కూడా చీపుని తొక్కకూడదు. స్త్రీలు ఇలాంటి తప్పులు చేయడం వల్ల ఆ ఇంట్లో పేదరికం పెరుగుతుంది. మన హిందూ మతంలో అన్నపూర్ణాదేవి వంటగదిలో నివసిస్తుందని నమ్ముతారు. కాబట్టి రాత్రి భోజనం చేసిన వెంటనే పాత్రను అలాగే ఉంచకూడదని చెబుతుంటారు. స్త్రీలు ఇలాంటి తప్పులు చేస్తే ఆ ఇంట్లో వాస్తు దోషాలు ఉంటాయని, ప్రతికూలత పెరుగుతుందని నమ్ముతారు. అలాంటి ఇంట్లో ఎప్పటికీ సంతోషాలు పొందలేమని శాస్త్రం చెబుతుంది. మన పూర్వీకులు చింతపండుని మరియు ఉప్పును లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు. ఇలాంటి చింతపండును మరియు ఉప్పును పెళ్ళైన ఆడవాళ్ళు స్వయంగా తన చేతుల మీదుగా ఎవరికి ఇవ్వకూడదు. ఇలా ఇస్తే మనం ఆర్థికంగా నష్టపోతామని హిందూ సాంప్రదాయం పేర్కొంటుంది. పెళ్ళైన స్త్రీలు తమ కాళ్లకు బంగారు పట్టీలు, బంగారు మెట్టెలు ధరించకూడదు. ఇప్పుడు ఉన్న జనరేషన్లో చాలామంది అందంగా కనపడుతూ ఉంటాయని కాళ్ళకు బంగారు మెట్టెలు అలాగే బంగారు పట్టీలు ధరిస్తూ ఉంటారు. మీరు కానీ కాళ్ళకు బంగారు వస్తువులు ధరిస్తే లక్ష్మీదేవిని అవమానించినట్లే అవుతుంది. చాలామంది స్త్రీలు శుక్రవారం వస్తే తలంటు పోసుకుంటూ ఉంటారు. అయితే అలా చేయడాన్ని శాస్త్రాలు తప్పుపడుతున్నాయి. ఒకవేళ శుక్రవారం తల స్నానం చేయాల్సి వస్తే తమ కుటుంబానికి కీడు సంభవిస్తుందని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. స్త్రీలు శనివారం తల స్నానం చేస్తే మాత్రం ఐశ్వర్యం లభిస్తుందని పండితులు అంటున్నారు. పూజ గది విడిగా లేనివారు పంచముఖ హనుమంతుడి ఫోటోని ఇంట్లో పెట్టుకోకూడదు. హనుమంతుడి ఫోటో కానీ విగ్రహం కానీ పూజ గది విడిగా లేనివారు ఉంచుకోకూడదు. రోజు పూజ చేయలేని వారు కనీసం శనివారం రోజున ఇంటి దీపం వెలిగిస్తే సమస్త దేవతలు ఆశీర్వాదం పొందవచ్చు. చాలామంది స్త్రీలకు దిండు మీద కూర్చునే అలవాటు ఉంటుంది. ఆడవారికి ఈ అలవాటు అసలు ఉండకూడదని పండితులు సూచిస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.